మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లిలాగే స్ఫురించింది సీఎం రేవంత్ రెడ్డి. పంట చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కారును తగలబెట్టిన మావోయిస్టులు. $65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో సీజ్ చేసిన ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ స్టేట్లోని స్కంద అపార్ట్మెంట్ దగ్గర అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరాన్ని జరిపారు. డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ అధికంగా వాడితే హైడ్రోజన్ బాంబు, ఆటో బాంబుల ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు. బంగారు కత్తి ఉందని మెడకు వసుకోకూడదని హితవు పలికారు. చూడండి సార్, అక్కడికే పోవాలా, గ్యాప్కే పోవాలా, మీరు అవుతున్నాం, మీరు అట్లా ఉండాలి. అమ్మా ఇక్కడ తిరగండి, అమ్మా ఇట్లా రండి, ఇక్కడ రండి. కర్నూలులో ఇక్కడ మన అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో ఈ అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు మన డాక్టర్ రవికాంత్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ స్పెషలిస్టు కర్నూలు బ్లడ్ సెంటర్ రన్ చేస్తున్న వారి ఆధ్వర్యంలో థెలాసీమియా పేషెంట్స్ కోసము బ్లడ్ డొనేషన్ చేయడానికి చాలామంది యూత్ ముందుకు వచ్చారు. వాళ్ళంతా బ్లడ్ ఇస్తున్నారు. నిజంగా ఇది ఒక శుభ పరిణామము. ఒక డెవలపింగ్ కంట్రీలో, ఇండియాలో మనం అనుకుంటుంటే త్వరలోనే మనం డెవలప్డ్ కంట్రీ అయ్యే అవకాశం కూడా ఉంది. మనకున్నంత యూత్ ఫోర్సు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు, వాళ్ళు ఏ కంట్రీకి లేదు. సో అన్ని కంట్రీలు రేపు భవిష్యత్తులో మన దేశం వైపే చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా యూత్ ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొనడం అనేది చాలా అభినందనీయము. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్కు బానిసయ్యి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ అనేది ఒక ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, వాటికన్నా ప్రమాదకరమైంది. ఎంతవరకు వాడాలనో అంతవరకు వాడాలి. బంగారు కత్తి ఉందని మెడగోసుకోవద్దు. ఆ సెల్ ఫోన్ వినియోగం కూడా తగ్గించుకోవాలి. ఆ స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు సెల్ ఫోన్ వల్ల వస్తున్నాయి. అదే కాకుండా యూత్ ఈ రకంగా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావడం అనేది చాలా సంతోషించాలి. ఎందుకంటే డ్రగ్స్కు, మత్తు పదార్థాలకు బానిసలై పిల్లలు చాలా చెడిపోతున్నారు ఈ కాలంలో. సో అలాంటి దాన్ని తరుణంలో ఇలాంటి మంచి విద్యార్థులు కూడా, మంచి యూత్ కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేసినట్టే. మణిబాబును చూసి మనం అందరూ గర్వించాలి. ఆయన ఒక ఫౌండేషన్ను ఇక్కడ క్రియేట్ చేసి రవికాంత్ సార్ గారి యొక్క హెల్ప్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మనం అంతా అభినందించాల్సిన విషయము. ఇక్కడ
ఆదివారం గుంటూరులో ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంలో నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2024 ఆర్గనైజర్ కె సురేష్ మాస్టర్ నిర్వహించారు. ఈ పోటీలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలో ముఖ్య అతిథిగా మినిస్టర్ కిమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు జిల్లా ఎస్పీ కె సతీష్ కుమార్ ఐపీఎస్ హాజరయ్యారు. ఇందులో తాడపత్రిలో మార్షల్ ఆర్ట్స్ షోటోరియో కరాటే ట్రైనింగ్ స్కూల్ విద్యార్థులు ఈ పోటీలలో 4 పాల్గొన్నారు. కట విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు హావి సాయి, నందకిషోర్ మనోహర్ రెడ్డి సిల్వర్ మెడల్ సాధించిన వారు, ముఖేష్ కమిటీ ఫైటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు హావి సాయి, సిల్వర్ మెడల్ సాధించిన వారు మనోహర్ రెడ్డి, నందకిషోర్ సర్టిఫికేట్స్ మోడల్స్ గెలుపొందారు. ఈ పోటీలలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ కరాటే అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ వలన ఆరోగ్యం, మెదడు ఇంప్రూవ్మెంట్ చురుగ్గా పనిచేస్తుందని, విద్యార్థుల విజయానికి కారణం తల్లిదండ్రులు ఎంతో సపోర్ట్ చేస్తున్నారని, దానికి తోడుగా మాస్టర్స్ కూడా కరాటే ప్రాక్టీస్ ఎంతో బాగా నేర్పిస్తున్నారని తల్లిదండ్రులను మాస్టర్స్లందరినీ అభినందించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి మోడల్స్, సర్టిఫికేట్స్ అందజేశారని తాడపత్రి కరాటే మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మాత్రం వెళ్ళాలి. లైన్లో ఉన్నారు బాయ్స్, సెకండ్ లైన్ టైక్వాండో బాయ్స్, సెకండ్ లైన్ బాయ్స్, సెకండ్ లైన్ అక్కడ టైక్వాండో పిల్లలందరూ రావాలి. అశోక్ పంపే పిల్లలందరూ सिल्वर, गोल्ड और ब्रांज ना बगाराना. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ కవిత. జై తెలంగాణ, జై తెలంగాణ, కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా. జల్పల్లిలోని ఇంటికి చేరుకున్న విష్ణు, ఒకే కారులో ఇంటికి చేరుకున్న మంచు మోహన్ బాబు, మంచు విష్ణు. విదేశాల నుంచి వచ్చిన విష్ణుకు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికి ఇంటికి తీసుకొని వచ్చిన మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు. ఇవన్నీ ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూస్, పరిష్కరించబడతాయి. దీని గురించి పెద్ద ఇష్యూ చేయడం అనవసరమని మంచు విష్ణు అన్నారు. ఇదేంది మీకు వస్తేనేమా మరి వచ్చింది అన్న మీ అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయం లేదు.
మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. గురించి పెద్ద ఇష్యూ చేసేది बस बस मैं मिले मैं दूर से भैया मैं समझ गए. మంచు మనోజ్ను ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు ఫ్యామిలీ కాసేపట్లో పహాడి పోలీస్ స్టేషన్కు చేరుకోనున్న మనోజ్ దంపతులు. చెప్పండి పర్లేదు. చెప్పండి లేదు పర్లేదు చెప్పండి మన ప్లీజ్ కొంచెం సైలెంట్. నేను ఆస్తి కోసం డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను పుట్టేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అభిప్రాయం దాముకుంటారని చూపించాను. అది చూసి ఓకే సార్ నేను ధైర్యం వల్ల మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్. బయలుదేరి అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు నుండి భద్రాచలం వైపు వస్తున్న కారును సరివిల వద్ద ఆపి కారులో ఉన్న ప్రయాణికులు కిందకు దించి పక్కనే ఉన్న కలపను కారులో వేసి తగలబెట్టిన మావోయిస్టులు. కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితం. మండపేట నియోజకవర్గం ఎడిద గ్రామంలో దేవుడు కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. టాటాకు ఇల్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలుపుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది అధికారి మాట్లాడుతూ సుమారు 10 లక్షల లోపు ఆస్తి నష్టం జరిగిందని, పూర్తిగా ఫర్నిచర్తో సహా కాలిపోయాయని తెలిపారు. గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకుని పరిష్కార మార్గం చూపిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈరోజు మార్నింగ్ సుమారు 9:30 టైంలో మండపేట ఫైర్ స్టేషన్కి ఫైర్ కాల్ వచ్చిందండి. ఈడిద గ్రామం దేవుడి కాలనీలోని తాటకిల్లు కాలుతున్నాయని మేము హోటా పెట్టిన బండి ఎస్ఎఫ్ఓ గారు స్టాఫ్ బయలుదేరి వచ్చామండి. అయితే ఇక్కడ 2 తాటకిల్లులు, దాన్ని ఆనుకుని ఉన్న ఒక బిల్డింగ్కి కూడా పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ తాటకిల్లు మాత్రం పూర్తిగా కాలిపోయినాయండి. అందులో ఉన్న ఫర్నిచర్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కాలిపోయినాయి. ఎవరికైతే ప్రాణ నష్టం కానీ ఇది జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం ఆ 2 తాటకిల్లు మాత్రం కంప్లీట్గా ఉంది. సుమారు ఒక 7 to 9 lakhs వరకు ఆస్తి నష్టం ఉండొచ్చండి. అది గ్యాస్ సిలిండర్ పేలిందండి.
ఆ గ్యాస్ సిలిండర్ ఒకటి ఫస్ట్ కాలనీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఒక 20 అడుగుల దూరంలో హెడ్ పడిపోయిందండి. దాని నుంచి మిగిలిన రెండింటికి కూడా అగ్ని ప్రమాదానికి గల కారణం ఏమంటారండి? గ్యాస్ బండ్ ఒకటి పేలిపోయి కనిపిస్తుందండి అక్కడ. చుట్టుపక్కల ప్రజలు అయితే మాత్రం గ్యాస్ లీక్ అయిందండి, దాని ద్వారా మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. మేము వచ్చేసరికి కొంతవరకు వాళ్ళు నీటితో ఆర్పేసారండి. అది మేము వచ్చేదాన్ని పూర్తిగా కంప్లీట్గా ఆర్పేసి డీటెయిల్స్ వివరాలు తీసుకున్నాం. జగ్గంపేట మండలం కాట్రౌలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ఆర్థిక సహాయంతో శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం మంగళవారం బుధవారం 2 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెక్కంటి సీ ఫుడ్స్ తిమ్మాపురం జనరల్ మేనేజర్ గోపిచంద్ వైద్య శిబిరం ప్రారంభించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి మనాలి, డాక్టర్ డి నిఖిత పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ నెక్కంటి సీ ఫుడ్స్ వారు మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారని, ఈ వైద్య శిబిరాన్ని కాట్రౌలపల్లి పరిసర గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, 2 రోజుల పాటు వైద్య శిబిరం అందుబాటులో ఉంటుందని, ఇక్కడ ప్రత్యేకత కళ్ళు పరీక్షలు చేసి వారికి కావలసిన కళ్ళజోడు ఇక్కడే తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని, ఆపరేషన్ పడేవారు వైజాగ్ తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే దించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్ట సుజ్ఞారావు, మాజీ సర్పంచ్ సుంకర సీతారామయ్య, మూసిరెడ్డి నాగేశ్వరరావు, కంటే రామారావు, వెన్న వీరబాబు, మిక్కిన బాబి, దాసర సింగు, మధు, పప్పు, గణేష్, నెక్కంటి రమేష్, డాక్టర్ చంద్రమౌళి, పాపయ్య శాస్త్రి, రాయుడు శ్రీనివాస్, సుంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు గోపి అండి. మన నెక్కంటి సీ ఫుడ్స్ జనరల్ మేనేజర్ని. ఇవాళ మన కాట్రౌలపల్లిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ ఇది మెయిన్ సెంటర్ కాబట్టి హాస్పిటల్కి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కట్టమూరు కానీ, తిమ్మాపురం కానీ, అలాగే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దీని కింద వస్తాయి కాబట్టి ఏదో మంచి చేయాలని కాదు దాని ఉద్దేశంతో మేము నెక్కంటి సీ ఫుడ్స్ వారు అలాగే శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మెగా క్యాంప్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఇవాళ రేపు ఈ 2 రోజుల కార్యక్రమం. ఇది పొద్దున్న 8 నుంచి సాయంత్రం 6 వరకు ఈ సర్వీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా దీన్ని ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని, కంపల్సరీగా వచ్చి చూపించుకొని వాళ్ళకి ఉచితంగా కలజోడే కాకుండా ఆపరేషన్ కూడా ఉచితంగా ఫ్రీగా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ వైజాగ్ తీసుకెళ్ళి వాళ్ళని చేసి అది నెక్స్ట్ డే వెంటనే తీసుకురావడం, మళ్ళీ ఇంకో 1 రోజుల్లో డాక్టర్స్ మళ్ళీ వైజాగ్ నుంచి ఇక్కడ రావడం, మళ్ళీ ఫాలోఅప్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడాను. సో ఈ అవకాశం ఇచ్చిన మన శంకర్ ఫౌండేషన్కి మా నెక్కంటి తరఫున వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఇవాళ కాటవల్లి పెద్దలు అందరూ వచ్చారు ఇవాళ. సో ఇవాళ మళ్ళీ ప్రజలు అందరూ కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. అలాగే క్యాన్వస్ చేయడం ఇవన్నీ కూడా. సో ఈ అవకాశం మంచి అవకాశం కాబట్టి ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్కంటి సీ ఫుడ్స్ వారు మరి శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైంది. దీనికి ముఖ్య అతిథులుగా మరి మన గ్రామ సర్పంచ్ సురేంద్రరావు గారు, అలాగే నెక్కంటి సీ ఫుడ్స్ అధినేత మన రమేష్ గారు, అలాగే శంకర్ ఫౌండేషన్ అధినేత రమేష్ గారు అందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని మన గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వినియోగించుకోవాలి. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన ఎక్కడన్నా వైద్య శిబిరం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే కంటి పరీక్ష చేసేసి వాళ్ళని పంపించేసి రేపు లేకపోతే మా హాస్పిటల్కి రండి, లేకపోతే ఎల్లుండి మా హాస్పిటల్ రండి అంటాం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ శంకర్ ఫౌండేషన్ అనేవారు సుమారు 50 మంది సిబ్బంది వచ్చారు ఈ రోజు ఇక్కడ అందరికీ. ఇలా ఏం చేస్తారంటే ఇప్పుడు నీకు పరీక్ష చేసినట్టు ఒక పేషెంట్కి పరీక్ష చేసినట్టునే వాళ్ళకి ఒక 2-3 గంటల్లో వాళ్ళకి నచ్చిన ఫ్రేమ్తో ఏ పవర్ అయితే పవర్ అయితే పడుతుందో ఖచ్చితంగా ఆ కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి డ్రాప్స్ ఇవ్వడం, అలాగే ఆపరేషన్ చేయించడానికి కూడా వాళ్ళ సొంత బస్సుతో మన వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే మన హాస్పిటల్లో దింపడం జరుగుతుంది. కాబట్టి ఈ సద్వినియోగాన్ని అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంత ఎక్కువ వచ్చినా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఇబ్బంది లేదు. అందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం కదలేని వాళ్ళు ఎవరైనా ఉండిపోతే వాళ్ళకు కూడా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి
మెక్కంటి సీ ఫుడ్స్ వారికి అలాగే శంకర్ ఫౌండేషన్ వారికి కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు మా కాటోల్పల్లి గ్రామం తరఫున తెలియజేసుకుంటూ వీళ్ళు ప్రతిదీ చేసే కార్యక్రమం మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా భగవంతుడు వాళ్ళ చేసే వ్యాపారాలన్నింటినీ కూడా మంచి ముందుంచేలా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా మడ్గుల మండలం ఇర్విన్ దగ్గర ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు. ప్రమాదంలో జరిగిన సమయంలో బస్సులో 130 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రయాణికులు విద్యార్థులు కూడా ఉన్నట్లు వెల్లడించిన స్థానికులు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. ఓవర్లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్ధారించిన పోలీసులు. కాంట్రాక్ట్ వాడు ఎప్పుడో బిల్ తీసుకున్నాడు. ఆ నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్ ఇట్లా అయిపోయింది. లేకపోతే ఇట్లా ఏం కాదు. ఇక వచ్చుకోరాదు రాలేక ఇక కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్లను అడ్డుకున్న పోలీసులు. తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద ఆపేసిన పోలీసులు. టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైన బైఠాయించి ఆశా వర్కర్స్ నిరసన. పనిచేస్తున్నాం సార్. రేవంత్ రెడ్డి సార్ గారు మమ్మల్ని ఈ రోజు ఈ రోడ్డు మీద కూర్చుండ పెట్టిండంటే ఎంత అన్యాయం సార్. మేము పారితోషకాలను బట్టే పని చేయాలని మాకు డిమాండ్ నోటీసులో ఉంది సార్. చేసేటేమో ప్రభుత్వం పనులు, ఇచ్చేదేమో పారితోషికం సార్. అది సరిపోవడం లేదు సార్. ఒకళ్ళు ఏఎన్సీ, మాకు ఏఎన్సీ టార్గెట్ ఉండాలి సార్. నెలంతా ఒక పిఎన్సీ ఉండాలి సార్. ఒక బీపీ పేషెంట్ ఉండాలి సార్. ఓ షుగర్ పేషెంట్ ఉండాలి సార్. ఓ యుక్త వయసు పిల్లలల్లో రక్తహీనత రాకుండా ఉండాలి అంటే ఆ అమ్మాయి పేరు ఎక్కియాలి సార్. అప్పుడే మాకు 9,750 రూపాయలు ఇస్తారు సార్. 150 రూపాయలేమో మాకు ఫోన్ బిల్ అని ఇస్తారు సార్. 340 రూపాయలు అయ్యింది మాకు నెలంతా ఫోన్ నడవాలి సార్. మా దగ్గర ఉన్న ఏందేమో ప్రతి దానికి ఫోన్ చేస్తారు సార్. మాకు కావాలి ఇట్లా, మాకు ఏఎన్సీ టార్గెట్ కావాలి. ఏఎన్సీ లేకుంటే మీ బిల్లులు రావంటే సార్ మేము 20 సంవత్సరాలు అవుతుంది సార్ పని చేయబట్టి. మాకు కనీసం సార్ మాది కరీంనగర్ డిస్టిక్ సార్, కొత్తపల్లి మండల్ సార్. మా అందరి ఆశల పట్ల కొంచెము అభిమానం చూపెట్టి కనీస వేతనం కావాలంటున్నాం సార్. 18,000 ఫిక్స్డ్ వేతనం మేము అంటున్నాం సార్. మేమేమి కొట్లాడతలేం సార్. చేసేటివి ప్రభుత్వ సేవలు సార్. మేము మానవ సేవ చేస్తున్నాం సార్. మేము మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించిన మీరే మమ్మల్ని రోడ్ల మీద కూర్చుని పెడితే ఎంతవరకు న్యాయం సార్? ఇది బీసీజీ సార్. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈరోజు తనిఖీలు నిర్వహించారు. డిఈ దివ్యజ్యోతి ఇంట్లో దొరికిన డబ్బుపై ఏసీపీ అధికారులు విచారణ చేస్తున్నారు. దివ్యజ్యోతికి సంబంధించిన పలు ఫైల్స్ను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గత 2 సంవత్సరాల కాలంలో జరిగిన అక్రమాలపై కూడా ఆరా తీస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అధికారులపై వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో ఈ తనిఖీలు చేపడుతున్నట్లు ఏసీపీ అధికారులు తెలిపారు. కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అనంతపురం జిల్లా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ వారు 65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో గల రైల్వే గేట్ దగ్గర ఫామ్ హౌస్లో ఉండగా గుర్తించి సీజ్ చేయడం జరిగింది. అందులో 4 మద్యం తరలిస్తున్న వారిని కూడా పట్టుకోవడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.